నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? క్యాన్సర్ని ముందుగానే గుర్తించడం ఎలా? క్యాన్సర్ సమస్యలకు రోబోటిక్ విధానంలో లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్? రోబోటిక్ సర్జరీ అంటే ప్రజలు తెలుసుకుంది ఏంటంటే, ఇటీవల మనం అంతా కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది, అంటే డిజిటైజేషన్ అయిపోయింది. అట్లానే ఆపరేషన్ థియేటర్లో కూడా ఒక కంప్యూటర్ మనం తీసుకురావడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే, ఒక శస్త్రచికిత్స సమయంలో కంప్యూటర్ని వాడి శస్త్రచికిత్స చేయడం. సో అంటే ఇక రోబోటిక్ అనేటువంటి ఇక యంత్రం ద్వారా ఆపరేషన్ అనేటువంటిది చాలా సులువుగా చేయడానికి సర్జన్కి అది దోహదపడుతుంది, హెల్ప్ చేస్తుంది. సో డిజిటల్ సర్జరీ అని మనం సింపుల్గా దీన్ని చెప్పవచ్చు. సో అంటే టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో కూడా వచ్చింది. సో కంప్యూటర్ యూజ్ని ఓటీలో కూడా చేసి ఈ యొక్క రోబోటిక్ యంత్రం ద్వారా చాలా సులువుగా క్లిష్టమైన ప్రాంతాల్లో ఈజీగా ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళి పేషెంట్ యొక్క అవుట్కమ్స్ లేకుంటే వారికి కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది చాలా బాగా ఉండేలాగా చేసే ఈ యొక్క ఆపరేషన్ని రోబోటిక్ సర్జరీని అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, అంటే ఏ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఈ రోబోటిక్ సర్జరీని మీరు సజెస్ట్ చేస్తారు? రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ఇటీవల కాలంలో మరి క్యాన్సర్లో అనేక రకాలకి వాడుతూ ఉన్నాము. సర్వసాధారణంగా ఉండే క్యాన్సర్లు, ప్రత్యేకంగా ఆడవారిలో మనం చూసినట్లయితే గర్భాశయపు క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళలో ఈ యొక్క క్యాన్సర్ సంఖ్య కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. సో గర్భాశయపు క్యాన్సర్కి సంబంధించి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా ఉపయోగకరం. అలాగే ఓవరాల్గా క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ ఎక్కడ మనకి స్పెషల్గా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఈ యొక్క ప్రోస్టేట్ అంటే గ్రంథిలో వచ్చేటువంటి క్యాన్సర్ని పూర్తిగా తొలగించడానికి రోబోటిక్ సర్జరీ చాలా సహాయపడుతుంది. ఎందుకు అంటే నేను ఇందాక అన్నట్టుగా క్లిష్టమైన ప్రాంతాల్లోకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా వెళ్ళగలవు. అంటే మన చేతితో ఎక్కడికైతే మనం ఈజీగా వెళ్ళలేమో అలాంటి ప్రాంతాల్లోకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ఈజీగా వెళ్ళగలదు. సో అప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విజన్, మంచి మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. అంటే 3D విజన్ మాత్రమే కాకుండా మ్యాగ్నిఫికేషన్ అంటే 10 రెట్లు మ్యాగ్నిఫై అయి కనబడుతూ ఉంటుంది. సో కనుక డిఫికల్ట్ ఏరియాస్లో చేసే ఆపరేషన్లు ప్రోస్టేట్ క్యాన్సర్లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే పెద్ద పెగుక క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పెగుక కింద భాగాన్ని రెక్టమ్ అంటాము. సో ఈ యొక్క ఏరియాస్ కూడా పెల్విస్లో చాలా లోతైన ప్రదేశాల్లో మనం వెళ్ళి ఆపరేషన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అంటే మానవ చేతికి ఏదైతే కష్టంగా ఉంటుందో దాన్ని రోబోటిక్ చేతుల ద్వారా మనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని క్యాన్సర్, ప్రత్యేకంగా అన్నవాహిక క్యాన్సర్, దానికి సంబంధించి ఆపరేషన్ అంటే చాలా మేజర్గా ఉంటుంది. చెస్ట్ ఓపెన్ చేయాలి, అబ్డమెన్ ఓపెన్ చేయాలి, నెక్ ఓపెన్ చేయాలి, 3 చోట్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాటికి తక్కువ కోతతో ఈ యొక్క రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము మరి శరీరంలోనికి వెళ్ళి ఆపరేషన్ చేయవచ్చు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్స్ అంటే చెస్ట్ని ఓపెన్ చేయకుండానే చిన్న రంధ్రాలతో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే ఓరల్ క్యాన్సర్స్ కూడా కొన్ని ఇండికేషన్స్ మాత్రమే, అంటే చిన్న చిన్న లీజన్స్ థ్రోట్లో ఉన్నట్లయితే వాటిని కూడా రోబోటిక్గా మనం చేయడానికి వీలు కలుగుతుంది. అంటే అట్లా హెడ్ అండ్ నెక్ కాడి నుంచి మొదలు పెట్టుకుని పెద్ద పేగు వరకు లేక ప్రోస్టేట్ వరకు సామాన్యంగా చాలా క్యాన్సర్లో ఇటీవల రోబోటిక్ సర్జరీ యొక్క ఉపయోగం మనం చూడవచ్చు. ఓకే డాక్టర్, అంటే లాప్రోస్కోపీ సర్జరీ, ఓపెన్ సర్జరీ, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ, ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి డాక్టర్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓపెన్ సర్జరీ అంటే ఎక్కువ కోత ఉంటుంది. అంటే ఇప్పుడు కడుపులోని ఆపరేషన్ చేయాలంటే చాలా పెద్ద కట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ కోత ఉంటుంది. సో అట్లనే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క ఏరియాని చూడడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాటిని బాగా లాగవలసి వస్తుంది. దానివల్ల ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఎక్కువ కోతతో ఎప్పుడు కూడా రికవరీ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓపెన్ సర్జరీలో పెయిన్తో పాటు ఐసీయూ స్టే కావచ్చు, లేకుంటే హాస్పిటల్ స్టే కావచ్చు, రికవరీ తమ యొక్క పనులకు తాము తిరిగి వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. సో దీన్ని అధిగమించడానికి కోసమే లాప్రోస్కోపీ వచ్చింది. సో లాప్రోస్కోపీ కూడా ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల నుంచి ఇప్పుడు అందుబాటులో మనకు ఉంది. సో క్యాన్సర్లో ఇటీవల లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా క్యాన్సర్లో కూడా లాప్రోస్కోపీ వాడుతున్నాం. సో లాప్రోస్కోపీ ద్వారా ఏం జరుగుతుందంటే ఇది కూడా తక్కువ కోతనే, అంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఒక కెమెరా లోపలికి పంపించి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఒక టీవీలో చూస్తూ ఆపరేషన్ చేస్తాం.
దీన్ని ల్యాప్రోస్కోపీ అంటాం. అంటే దీనికి 2D విజన్ ఉంటుంది. టీవీలో ఇప్పుడైతే మీరు చూస్తున్నారో అట్లా చూస్తూ ఆపరేషన్ చేయాలి. అదే మీరు రోబోటిక్ సర్జరీకి వచ్చినప్పుడైతే ఒక కంప్యూటర్ మానిటర్లో చూస్తూ, రోబోట్ అనేటువంటిది పేషెంట్ దగ్గర ఉంటుంది, సర్జన్ కంప్యూటర్ మానిటర్లో కూర్చుంటాడు. సో ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చుని యొక్క మాస్టర్ స్లేవ్ కంట్రోల్స్ ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఈ యొక్క మానిటర్లో చూసుకుంటూ సర్జన్ని ఆపరేషన్ చేస్తాడు. అంటే రోబో తనంతట తానే ఆపరేషన్ చేయదు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ టు ఓపెన్ కానీ లాప్రోస్కోపీ కానీ చూస్తే, ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా విజన్. అంటే ఒక 3D విజన్ అటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే మనం కడుపు లోపలనే ఉన్నట్టుగా ఫీలింగ్తోనే తక్కువ కొత్త ఆపరేషన్ చేస్తున్నాం. సో 3D విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఫ్రమ్ ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్కి డిఫరెన్స్ అది. అంత మాత్రమే కాకుండా మరి మ్యాగ్నిఫికేషన్ చెప్పాను, 10 times మ్యాగ్నిఫికేషన్. సో చిన్న చిన్న రక్త కణాలను కూడా మనం పట్టుకోవచ్చు. నేనైతే అంటాను ఒక్కొక్క ఆర్బీసీని కూడా పట్టుకుని ఆపరేషన్ చేయవచ్చు రోబోటిక్ సర్జరీ ద్వారా. అంత మంచి వ్యూ ఉంటుందన్నమాట. సో ఇంకా కొన్ని అడ్వాంటేజ్ మనం ఆలోచిస్తే, తక్కువ కొత్తము రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా తక్కువ నొప్పి ఉంటుంది, ఐసీయూ స్టే తక్కువ ఉంటుంది, హాస్పిటలైజేషన్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ సర్జరీస్ ఇటీవల నేను చేసేటువంటి రోబోటిక్ సర్జరీస్లో 2-3 రోజుల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఓపెన్ సర్జరీ చేస్తే ఒక వారం రోజులన్నా హాస్పిటల్లో ఉండాలి. రికవరీ కూడా లేట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రిస్క్ కావచ్చు, కాంప్లికేషన్ రిస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా రోబోటిక్లో తక్కువగా ఉంటుంది. సో అంటే ఓపెన్ నుంచి మనం ల్యాప్కి వచ్చాము, లాప్రోస్కోపీ నుంచి ఇప్పుడు మనం రోబోటిక్కి వెళ్ళాం. సో డిజిటల్ సర్జరీ అటువంటిది ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ద డే లాగా మనకు కనబడతా ఉంది. ఓకే డాక్టర్, అసలు ఈ రోబోటిక్ సర్జరీ ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్? రోబోటిక్ సర్జరీ చరిత్ర గురించి ఆలోచిస్తే ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితమే రోబోటిక్ సర్జరీ గురించి ఆలోచన జరిగింది. 1967 సంవత్సరంలోనే దీని గురించి కాన్సెప్ట్ వచ్చింది. కానీ మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ జరగటం అనేటువంటిది డిఫెన్స్ వాళ్ళు వాడేవారు, అమెరికాలో యుఎస్ ఆర్మీ వాళ్ళు దీన్ని వాడేవారు. 85లో ఫస్ట్ రోబోటిక్ బ్రెయిన్ బయాప్సీ జరిగింది. అంటే ఇది కొత్తగా ఇటీవల వచ్చిందని మనం అనుకోవడానికి వీల్లేదు. దీని గురించి ఆల్మోస్ట్ ఒక 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో కనుక ఇది ఇటీవల అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి మనకి 4th generation రోబోట్స్ అందుబాటులోకి వచ్చాయి. అంటే చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది. కాబట్టి ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, విజన్ కావచ్చు, లేకుంటే ప్రెసిషన్ కావచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలో ఇట్స్ ఎ ప్రిసైజ్ సర్జరీ. అంటే యాక్యురేట్గా ట్యూమర్ ఉన్న ఏరియాకి చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే ఇక లింఫ్ గ్రంథులు కానీ వాటిని తీయడంలో వెరీ ప్రిసైజ్ అనమాట. అంటే యాక్యురసీ అనేది చాలా బాగా ఉంటుంది. సో కనుక ఓవరాల్గా మీరు ఈ యొక్క రోబోటిక్ టెక్నాలజీ అటువంటిది లాస్ట్ 20 yearsలో క్యాన్సర్లో మనం వాడుతూ ఉన్నాము. 2004 నుంచి క్యాన్సర్లో చాలా వరకు FDA అప్రూవల్ రావడము, క్యాన్సర్ సర్జరీస్ దీన్ని వాడటం జరుగుతూ ఉంది. మరి నా మట్టుకైతే 2012 నుంచి నేను రోబోటిక్ సర్జరీ చేయడం మొదలుపెట్టాను. సో అంటే నిన్న మొన్న వచ్చిన టెక్నాలజీ అని అనుకోవడానికి లేదు, కానీ అడ్వాన్స్మెంట్ జరిగాయి, వర్షన్స్ మారినాయి. సో పేషెంట్ యొక్క అవుట్కమ్స్ అనేవి చాలా బాగా ఉంటున్నాయి ఇప్పుడు. డాక్టర్, ఒక డౌట్ ఏంటంటే అసలు ఎన్ని రోబోట్స్ అందులో ఉన్నాయి? అంటే కొన్ని ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి కొన్ని సర్జరీస్కి కొన్ని రోబోట్స్ని యూజ్ చేస్తారా, లేదంటే ఒక్కొక్క డిసీజ్కి విడివిడిగా రోబోట్స్ ఉంటాయా? ఓవరాల్గా అసలు ఎన్ని రోబోట్స్ ఉన్నాయి? షూర్ అండి. క్యాన్సర్ సర్జరీలో ప్రస్తుతానికి ఇప్పుడు 4 రకాల రోబోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కానీ కొన్ని వేరే ఇండికేషన్స్ కూడా డిఫరెంట్ రోబోట్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆంకాలజీకి సంబంధించి మనం చూస్తున్నట్లయితే నంబర్ 1 మోస్ట్ కామన్గా మన అందరూ కూడా మేమంతా వాడే ఒక రోబోట్ ఏంటంటే డావిన్సీ రోబోట్ అని వాడతాము. సో ఇది ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి మార్కెట్లో ఉన్నది. సో మార్కెట్ లీడర్ మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీనికి సరిపాటుగా ఇటీవల మరి ఇంకా కొత్తగా 3 రోబోటిక్ మషిన్స్ అందుబాటులోకి వచ్చాయి. హ్యూగో అనేటువంటి ఒక మషిన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత CMR వర్సియస్ అనేటువంటి ఒక రోబో అందుబాటులోకి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇటీవల మరి ఇండియన్ మేడ్ రోబో మంత్ర అని చెప్పి కూడా అందుబాటులోకి వచ్చింది. సో అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క టెక్నాలజీ వాడతారు. ఇప్పుడు డావిన్సీ రోబోట్లో ఒక కంప్యూటర్ సిస్టంలో మనం తల లోపలికి పెట్టి 3D విజన్తో చూసి ఇక ఇన్స్ట్రుమెంట్స్ని మూవ్ చేస్తూ ఉంటాం, రోబోటిక్ ఆర్మ్స్ని మూవ్ చేస్తూ ఉంటాం. వెరాజ్ ఈ యొక్క వర్సియస్ కానివ్వండి లేక హ్యూగోలో ఒక గాగల్స్ పెట్టుకొని 3D విజన్తో చూసుకుంటూ ఇన్స్ట్రుమెంట్స్ని మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోబోటిక్లో మనం చూడవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ దగ్గర రోబోటిక్ కార్ట్ ఉంటుంది, రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. సో ఒక సర్జన్స్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్జన్స్ కన్సోల్లో సర్జన్ కూర్చుని కంప్యూటర్లో చూస్తూ ఆపరేషన్ చేస్తాడు. అంటే సర్జన్ ఏ మూమెంట్ చేస్తాడో అదే మూమెంట్ రోబోటిక్ చేతులు కూడా చేస్తాయి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే రోబోట్ అనేటువంటిది 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సర్జన్స్ కన్సోల్, అంటే సర్జన్ ఏదైతే సిస్టమ్ ముందు కూర్చుని తను మూమెంట్స్ చేస్తున్నాడో ఆ భాగాన్ని సర్జన్స్ కన్సోల్ అంటాం. అంటే మేము గ్లౌస్ వేసుకోకుండా
ఫ్రీగా కూర్చుని ఆపరేషన్ చేయవచ్చు సర్జన్స్ కన్సోల్లో. అలాగే రెండోదిగా పేషెంట్ కార్ట్ అంటాం. అంటే పేషెంట్ పక్కన రోబో యొక్క 4 చేతులు అందుబాటులోకి వస్తాయి. కొన్ని ట్రోకార్స్ ద్వారా కడుపు లోపలికి వెళ్ళి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని ఫిక్స్ చేస్తాం, చిన్న రంధ్రాల లోపల పంపించి. సో దానికి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఫిక్స్ చేస్తాం, అది పేషెంట్ కార్ట్ అంటాం. మూడోదిగా విజన్ కార్ట్, అంటే పక్కనున్న వాళ్ళు చూడడానికి కూడా ఒక మానిటర్ ఉంటుంది, దాన్ని విజన్ కార్ట్ అంటాం. సో నాలుగోదిగా ఏంటంటే ఎండోరిస్ట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ దగ్గర ఎక్కడైతే సర్జన్ కూర్చున్నాడో అక్కడ నుంచి పేషెంట్ లోపల ఉన్న రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవ్వడానికి ఒక టెక్నాలజీ ఉంటుంది. అంటే మన యొక్క మూమెంట్స్, సర్జన్ మూమెంట్స్ని పేషెంట్ లోపల కూడా సేమ్ వచ్చేలాగా చూసుకుంటుంది అనమాట. అంటే రోబోటిక్లో ఆ ఎండోరిస్ట్ అనేటువంటి ఒక మూమెంట్స్ ఉంటాయి. మన చెయ్యి ఏదైతే మూమెంట్ ఉంటుందో అలాంటి మూమెంట్స్ పేషెంట్ లోపల కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఉంటాయి. అంటే మానవ చేతి కన్నా కూడా డిఫికల్ట్ ఏరియాస్లో, లోతైన ప్రాంతాల్లో కూడా వెళ్ళి హై రేంజ్ ఆఫ్ మోషన్, అంటే ఇప్పుడు 360 డిగ్రీ కూడా అది ఇన్స్ట్రుమెంట్స్ తిరగగలవు. మీరు ఇందాక అడిగారు ల్యాప్రోస్కోపిక్లోకి డిఫరెన్స్ ఏంటా అని. ల్యాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ రిజిడ్ ఉంటాయి, 2D విజన్ ఉంటుంది. చాలా వరకు కూడా ల్యాప్రోస్కోపిక్లో అసిస్టెంట్ మీద ఆధారపడి ఉంటాం. అంటే అసిస్టెంట్ కెమెరా చూపిస్తాడు, ఇంకొక అసిస్టెంట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే రోబోటిక్లో 4 చేతులు కూడా, రోబోటిక్ 4 ఆర్మ్స్ కూడా సర్జన్ కంట్రోల్నే ఉంటాయి. అంటే ఈజీ అనమాట. చాలాసార్లు రోబోటిక్ సర్జరీ కన్నా కూడా ల్యాబ్లో అసిస్టెంట్ మీద విసుక్కుంటూ ఉంటారు సర్జన్, ఎందుకంటే అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్ అంటే 4 నుంచి 8 గంటలు ఆపరేషన్ ఉంటుంది. సో ఇంత దీర్ఘ సర్జరీస్ చేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే ఫెటిగ్ వస్తుంది. చాలా వరకు టీవీలో చూసి ఆపరేషన్ చేసేటప్పుడు నెక్ పెయిన్ రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రకమైన ఎగ్జాషన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రోబోటిక్ సర్జరీలో మనకు కనబడవు. ఎందుకంటే 4 ఇన్స్ట్రుమెంట్స్ కూడా సర్జన్ కంట్రోల్లోనే ఉన్నాయి. కెమెరా మనకి ఎలా కావాలంటే అలా మనం ఫోకస్ చేసుకోవచ్చు, అసిస్టెంట్ ఆర్మ్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో మిగతా 2 చేతులతో ఆపరేషన్ని చాలా సులువుగా, మరి ఎంతో సునాయాసంగా కూడా మనం చేయడానికి వీలుంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ రోబోటిక్ సర్జరీలో మీకు చాలా అనుభవం ఉంది, మీరేం చెప్తారు? మీ అనుభవాలు పంచుకోండి. నేను రోబోటిక్ సర్జరీ 2012లో ప్రారంభించాను. మొట్టమొదటి ట్రైనింగ్ కోసము మరి ఇది అమెరికాలో ఉన్నటువంటి రోజ్వెల్ పార్క్ క్యాన్సర్ హాస్పిటల్ బఫెలోలో ఉంది, అక్కడ ఒక 3 వీక్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను. దాని తర్వాత ప్యారిస్లో కూడా వెట్ ల్యాబ్లో మరి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ అని తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వేల సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ 10-11 ఇయర్స్లో నేను చూసిన అనుభవం ఏంటి అంటే, ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ద్వారా మరి మన పేషెంట్స్కు చాలా మేలు జరుగుతూ ఉంది. అంటే అన్ని పేషెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీ చేయాలని నేను చెప్పను. ముఖ్యంగా మనం ఆలోచిస్తే మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మొట్టమొదట మేము ఏం చేస్తామంటే ఒక మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది. అంటే ఏ జబ్బుతో కూడా పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ పేషెంట్కు ఓపెన్ సర్జరీ అవసరమా, ల్యాప్రోస్కోపీ అవసరమా, లేకుంటే రోబోటిక్ అవసరమా, లేదా అసలు సర్జరీ అవసరమా, లేదా రేడియోథెరపీ ఇవ్వాలా, లేదా కీమోథెరపీ ఇవ్వాలా, టార్గెట్ థెరపీ ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఒక మల్టీ డిసిప్లిన్ ట్యూమర్ బోర్డులో డిస్కషన్స్ చేస్తాం. సో అన్ని స్పెషలిస్ట్ కూడా కూర్చుని దీర్ఘంగా దాని గురించి ఆలోచించి ఈ ఫలానా పేషెంట్కు ఏ ట్రీట్మెంటు సూక్తమైనది, ఏది మంచిది అనేటువంటి ప్లాన్ వేస్తాం. దీన్ని ప్రిసిషన్ మెడిసిన్ అంటాం. అంటే ఒక యాక్యురేట్గా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత ముఖ్యమో, టెక్నాలజీ కంటే ముందుగా మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అది చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి కరెక్ట్ పాత్ ఆఫ్ కేర్ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కేర్ ప్లాన్ అనేటువంటిది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. తర్వాత మనకి అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్లైనా కావచ్చు, రేడియోథెరపీలో ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమే. కానీ ముఖ్యంగా ఈ యొక్క ట్యూమర్ బోర్డులో మరి ఇంటలెక్చువల్స్ కూర్చుని, అన్ని స్పెషలిస్టులు కూర్చుని డిస్కస్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. సో దాని తర్వాతనే మరి సూటబుల్ పేషెంట్స్కి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, కోలన్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయపు క్యాన్సర్ కావచ్చు, అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు, లేకుంటే మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, వీటికి ప్రత్యేకంగా మరి మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అంటే తక్కువ కోతతో చేసేటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో వీటిని మేము లాస్ట్ 11 ఇయర్స్లో మరి అన్ని ఇండికేషన్స్లో కూడా మంచి రిజల్ట్స్ చూడగలిగాను. పేషెంట్స్లో నేను చూసేటువంటి ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది పెద్ద పేగులో చాలా కింద భాగంలో క్యాన్సర్ ఉంటుంది. అంటే రెక్టంలో కింద భాగంలో ఉన్నప్పుడు చాలాసార్లు మనం పర్మనెంట్ కొలాస్టమీ చేయవలసి వస్తుంది. పేగు మొత్తం తీసేసి బ్యాగ్ పర్మనెంట్గా లెఫ్ట్ సైడ్లో పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి చాలా అంటే క్లిష్టమైన ప్రాంతంలో తక్కువ మార్జిన్ ఉంటుంది. అలాంటి చోట్ల ఈ యొక్క హై యాక్యురేట్గా మరి ప్రిసైజ్గా ఈ యొక్క ఎక్విప్మెంట్స్ వెళ్ళి లోపలికి మనం వాళ్ళకి బ్యాగ్ పర్మనెంట్గా పెట్టకుండా
టెంపరీ బ్యాగ్తోనే మాతో మళ్ళీ రివర్స్ చేసి వాళ్ళకి నార్మల్గా మోషన్ వెళ్ళ చేయడం అనేది వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అని చెప్పగలను నేను. అంటే మీరు ఇందాక అడిగారు కదా మీకు ఏమనిపిస్తుంది ఈ యొక్క ఆపరేషన్ ద్వారా అంటే, ఒక వ్యక్తికి పర్మనెంట్ కొలాస్టమీ బ్యాగ్ని అవాయిడ్ చేయగలిగి నార్మల్గా న్యాచురల్గా వాళ్ళకి మోషన్ వెళ్ళేలా చేయగలడం అనేటువంటిది ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ అనమాట. చాలా తృప్తిని ఇచ్చేదిగా నేను భావిస్తుంటాను. అలాగే ఇప్పుడు లంగ్ సర్జరీస్లో మీరు చూస్తే ఇదివరకు మరి ఛాతీని మొత్తం కోసి ఎక్కువ పెద్ద కోతతో అంటే అంత విడదీసి రిట్రాక్టర్ని పెట్టి ఆపరేషన్ చేసినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. ఇప్పుడేంటి లంగ్ సర్జరీ అంటే చిన్న 3 రంధ్రాలతో లోపలికి వెళ్ళి ఈ యొక్క ఆపరేషన్ చేసి ట్యూమర్ని ఈజీగా బయట తీయడం, అంటే 2 రోజుల్లో ఇంటికి పంపించగలడం. ఇది రియలీ అంటే పెద్ద మార్పు అని నేను చెప్పగలను. ఇది ఒక పెను మార్పు అని నేను చెప్పగలను. అంటే ఓపెన్ సర్జరీ నుంచి ఇప్పుడు డిజిటల్ సర్జరీకి రావడం అనేటువంటిది మరి సర్జికల్ స్పేస్లో జరిగినటువంటి ఒక గొప్ప మార్పుగా నేను అనగలను. ఓకే డాక్టర్, అంటే యశోద హాస్పిటల్స్లో ఎలాంటి రోబోట్స్ ప్రెసెంట్ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉన్నాయి డాక్టర్? యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మరి లేటెస్ట్ రోబో ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఆంకాలజీ సర్జరీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి డావిన్సీ ఎక్స్ఐ అనేటువంటిది చాలా లేటెస్ట్ రోబో అని చెప్పవచ్చు. సో ఈ రోబో అనేటువంటిది ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని ద్వారా ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అని చూస్తే కొత్త రోబోటిక్ ప్లాట్ఫామ్స్లో మరి లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ఫ్లై టెక్నాలజీ అని ఒకటి ఉంది. దీని ద్వారా ఏం చేస్తామంటే ఫ్లోరెసెన్స్ ఇమేజింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక టెక్నాలజీ. దాని ద్వారా ఏంటంటే ఒక పర్టికులర్ డై ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోసైనిన్ గ్రీన్ ఒక డై ఇస్తాం. ఇది ఇచ్చినప్పుడు ఈ యొక్క రోబోటిక్ టెక్నాలజీలో ఒక లేజర్ లైట్ ద్వారా కెమెరాలో ఆ యొక్క డై ఒక లింఫ్ నోడ్కి వెళ్ళినప్పుడు అది గ్రీన్ కలర్ని ఎమిట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఒక ట్యూమరు లింఫ్ గ్లాండ్స్కి స్ప్రెడ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ యొక్క డైని ఇవ్వడం ద్వారా రక్త ప్రవహణ బాగుందా లేదా, అంటే బ్లడ్ పర్ఫ్యూషన్ బాగుందా లేదా, ఈ యొక్క బౌవెల్ అనేది నార్మల్గా ఉండగలదా లేదా ఆఫ్టర్ సర్జరీ అనేటువంటిది కూడా మనం ముందుగా తెలుసుకోవడానికి పనికొస్తుంది. అంటే దీన్ని ఇందాక నేను చెప్పింది సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాం. అంటే అన్నెసెసరీగా అన్ని లింఫ్ నోడ్స్ తీయకుండా క్యాన్సర్ జబ్బు ఒకవేళ లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క ఫైర్ఫ్లై టెక్నాలజీ ద్వారా మరి ఈ తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. సో దాన్ని సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాం. అలాగే ఇప్పుడు కొత్త రోబోట్లో ఉన్నటువంటి ఇక డావిన్సీ ఎక్స్ఐలో స్టేప్లింగ్ అనేటువంటిది అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్న రోబోట్లో ఎట్లా అంటే ఒక భాగాన్ని కట్ చేయాలి అంటే స్టేప్లర్స్ వాడతాం. మనం ఏదైతే నార్మల్గా స్టేప్లర్స్ వాడుతుంటే అలాగే ఆర్గన్స్ని కూడా దాన్ని డివైడ్ చేయడానికి స్టేప్లర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని లాప్రోస్కోపిక్ స్టేప్లర్స్ వాడుతూ ఉండేవాళ్ళం. సో వాటిని ఫైర్ చేయాలంటే అసిస్టెంట్ హెల్ప్ చేయాలి. సో డిఫికల్ట్ ఏరియాస్ ప్రత్యేకంగా పెల్విస్లో లోతైన ప్రదేశాల్లో వాటిని ఫైర్ చేయడం అనేది కష్టమైన పని. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రోబోటిక్ డావిన్సీ ఎక్స్ఐలో ఈ యొక్క స్టేప్లర్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఈ స్టేప్లర్ కూడా ఏంటి లోతైన ప్రాంతాలకు వెళుతుంది, ప్లస్ ఎండోరిస్ట్ అని చెప్పాను మీకు ఇందాక. సో మన చేతి తిరిగినట్టుగానే స్టేప్లర్ కూడా తిరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఈజీగా మనం ఫైర్ చేయడానికి వీలవుతుంది. దాని ద్వారా డివైడ్ చేసి మంచి అవుట్కమ్స్ ఇవ్వడానికి వీలవుతుంది అనమాట. సో అట్లా రోబోటిక్ స్టేప్లింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే సెంటినల్ నోడ్ బయాప్సీ ఫైర్ఫ్లై టెక్నాలజీ కావచ్చు, ఇంకా కొన్ని రోజుల్లో మనం చూసినట్లయితే అత్యాధునిక ఆవిష్కారాలు రాబోతున్నాయి. వెరీ మినియేచర్ రోబోట్స్ రాబోతున్నాయి. ఇప్పుడున్న దాంట్లో ఇది లేటెస్ట్. మనం అన్ని రకాల ఆపరేషన్స్ కూడా దీని ద్వారా చేస్తున్నాం. డాక్టర్, అంటే ప్రజల్లో ఈ రోబోటిక్ సర్జరీస్కి సంబంధించి అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తుంది. మీరేం చెప్తారు? నేను ఇది చాలా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అనేటువంటిది అన్ని క్యాన్సర్స్కి అన్ని స్టేజ్లకి చేయడానికి రాదు. చాలామంది నాకు వచ్చి అంటారు స్టేజ్ 4లో ఉంది, మీరు రోబోటిక్ సర్జరీ ద్వారా మొత్తాన్ని తీసేయగలరా? సో స్టేజ్ 4లో సర్జరీ చేయడానికి వీలు పడదు. సో అంటే పేషెంట్కు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది ట్యూమర్ బోర్డులో డిసైడ్ అవుతుంది. అంటే ఒక ప్రెసిషన్ పర్సనలైజ్డ్ కేర్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగానే సర్జరీ చేయడం జరుగుతుంది. సో సర్జరీ అవసరం అన్నప్పుడు అది ఓపెన్ అవసరమా లేకుంటే మినిమల్ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ అవసరమా అని ఆలోచిస్తాం. సో రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఆపరేషన్ చేస్తుంది, డాక్టర్ ఉండడం అంటూ అనేది ఒక అపోహ. రోబో తనంతట తను వచ్చి ఆపరేషన్ చేయదు. ఇది ఆటోమేటెడ్ సర్జరీ కాదు. అంటే ఇది రోబోటిక్ సర్జరీలో ఏం జరుగుతోంది, కంప్యూటర్లో కూర్చొని సర్జన్ ఏమైతే మూవ్మెంట్ చేస్తున్నాడో పేషెంట్ లోపల కూడా రోబో ఇన్స్ట్రుమెంట్స్ అదే మూవ్మెంట్ చేస్తున్నాయి. అంటే మన మూమెంట్స్ పేషెంట్ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిజిటైజ్ చేసినాం ఈ ప్రాసెస్ని తప్ప సర్జరీ అనేటువంటిది సర్జనే చేస్తారు. కాబట్టి సర్జన్ స్కిల్స్ అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యం. రోబో తనంతట తానే ఆలోచించి ఏ ఆపరేషన్ చేయాలి, ఎంత తీయాలి, ఎంత మోతాదు దాకా లోపలికి వెళ్ళాలి తను డిసైడ్ చేయదు కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో ఆటోమేషన్ లేదు.
కొన్ని రోజుల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కలిపినప్పుడు నార్మల్ స్ట్రక్చర్స్ ఎంత దూరంగా ఉంది, ట్యూమర్ ఎక్కడ ఉంది అనేది కూడా అది హెల్ప్ చేయగలదు మనకు. మీరు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నారు కదా, టీవీలో కానీ అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అట్లానే రోబోటిక్ సర్జరీలో కూడా అది ఇంప్లిమెంట్ అవ్వబోతూ ఉంది, కానీ బట్ ఫుల్లీ ఆటోమేట్ అనేది ఇంతవరకు లేదు. కనుక రోబోటిక్ సర్జరీ అనేది స్టిల్ మీ సర్జరీ చేసే ఆపరేషనే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తక్కువ కోతతో ఫాస్టెస్ట్ రికవరీ అండ్ బెస్ట్ అవుట్కమ్స్. ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్కి కావాల్సింది ఏంటంటే ఏ ఆపరేషన్ మీరు చేసినా కానీ వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ద పేషెంట్, ఓకే అని ఆలోచిస్తే ఎఫికసీ అనేది ఇంపార్టెంట్. మనం చేసే ఆపరేషన్ ఎఫికసీగా ఉందా అంటే సమర్థత బాగుందా లేదా, అవుట్కమ్స్ బాగా వస్తున్నాయా లేదా, క్యాన్సర్ పూర్తిగా నిర్మూలన చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చూస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 1 ఫ్యాక్టర్. రెండోదిగా చేసే ఆపరేషన్ శస్త్రచికిత్స అనేటువంటిది ఒక రకమైన నియంత్రిత గాయమే. ఇప్పుడు నేను ఒక ఆపరేషన్ చేస్తున్నాను అంటే ఒక చిన్న గాయాన్ని కలుగు చేస్తున్నాను. ఓపెన్ సర్జరీలో పెద్ద గాయం చేస్తున్నాను, రోబోటిక్ సర్జరీలో చిన్న గాయం చేస్తున్నాను. సో కాబట్టి ఎంత తక్కువ కోతతో చేయగలిగి అంతే ఈక్వల్గా మరి సమర్థమైనటువంటి ఆపరేషన్ మనం చేయగలిగితే పేషెంట్ వాల్యూ పెరుగుతుంది. పేషెంట్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎఫికసీ, సమర్థతకు డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వేసివ్నెస్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఎంత తక్కువ కొత్త మనం లోపలికి వెళ్తామో అంత ఎక్కువ పేషెంట్ వాల్యూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం మాట్లాడేది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చివరికి మన దగ్గరికి వచ్చే పేషెంట్కు ఎంత దీనివల్ల లాభం జరిగింది, ఎంత ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి, ఎంత వాల్యూ మనం పేషెంట్ ఇవ్వగలిగాం అనేది చూస్తాం. అంటే ఇప్పుడు సర్జికల్ అవుట్కమ్స్ మనం మెజర్ చేయాలంటే బ్లీడింగ్ తక్కువ అవుతుందా, లేకుంటే ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉన్నాయా, నొప్పి తక్కువగా ఉందా, త్వరగా డిశ్చార్జ్ అయ్యారా, ఎంత ఫాస్ట్గా రికవర్ అయ్యారు, తమ పనికి తమకు వెళ్ళగలుగుతున్నారు, ఇవన్నీ పారామీటర్స్లో మనం చూస్తే డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా వరకు కూడా మరి ఓవర్టేక్ చేసింది. లాప్రోస్కోపీ కానీ ఓపెన్గా అయితే తప్పకుండా కంపేర్ కూడా మనం చేయలేం. ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నట్లు ఓపెన్ సర్జరీ చేస్తే బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, రోబోటిక్ వల్ల తక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా? డెఫినెట్లీ అండి. ఇందాక మీకు అన్నాను కదా, రెడ్ బ్లడ్ సెల్స్ని మనం పట్టుకోవచ్చు రోబోటిక్ సర్జరీలో మ్యాగ్నిఫికేషన్ వల్ల. కొంచెం బ్లీడింగ్ అయితే ఫీల్డ్ అంతా కూడా ఎర్రగా కనబడుతుంది రోబోటిక్ సర్జరీలో, 10 times ఎక్కువ కనబడుతుంది. సో అందువల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రేట్స్ తక్కువ, లెస్ బ్లడ్ లాస్, లెస్ పెయిన్, షార్టర్ హాస్పిటల్ స్టే, అర్లీ డిశ్చార్జ్, అర్లీ అండ్ ఫాస్టెస్ట్ రికవరీ. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క డిజిటల్ సర్జరీ లేకుంటే రోబోటిక్ సర్జరీ అనేటువంటిది రైట్ ఇండికేషన్స్లో మన పేషెంట్స్కి అందించాలి. అంటే డాక్టర్, ఈ రోబోటిక్ సర్జరీని మీరు ఎవరికి సూచిస్తారంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్కి ఎక్కువగా సూచిస్తారంటే ఏ స్టేజ్లో మీరు దీన్ని సూచిస్తారు? యూజువల్గా ఏ క్యాన్సర్ కన్నా కూడా అర్లీ స్టేజ్లో సర్జరీస్ చేస్తాము. ఒకవేళ స్టేజ్ 2 కానీ 3లో కానీ ఉంటే జబ్బుని చిన్నగా చేయడానికి ముందు కీమోథెరపీ కానీ లేక టార్గెట్ థెరపీ కానీ లేకుంటే రేడియోథెరపీ. ఇటీవల మీరు వినే ఉంటారు, మన యశోద హైటెక్ సిటీలో మరి ఎంఆర్ఐ లినాక్ అనేది అత్యాధునిక రేడియోథెరపీ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రిసిషన్ రేడియోథెరపీ, అడాప్టివ్ రేడియోథెరపీ అంటామంటే ప్రతిరోజు కూడా అడాప్ట్ చేసుకుని ట్యూమర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇచ్చేటువంటి పరికరాలు. సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పుడు మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో డిస్కస్ అయిన తర్వాత యూజువల్గా అర్లీ స్టేజ్లోనే సర్జరీ అడ్వైస్ చేస్తాం. అడ్వాన్స్డ్గా ఉన్నట్లయితే కీమో రేడియేషన్ తర్వాత సర్జరీ చేస్తాం. సో సర్జరీ అవసరం అన్న తర్వాత సూటబుల్ ఫర్ ఓపెన్ ఆర్ లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ అనేది అగైన్ పర్సనలైజ్డ్ కేర్ ప్లాన్ ఇచ్చిన తర్వాతనే డిసైడ్ చేస్తాం. అంటే ప్రతి పేషెంట్కి రోబోటిక్ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున వెరీ కామన్గా స్టమక్ క్యాన్సర్స్కి నేను రోబోటిక్ సర్జరీ చేయను, పెదబెగ్ క్యాన్సర్కి చేస్తాము, ఊపిరితిత్తుల క్యాన్సర్కి చేస్తాం, ప్రోస్టేట్కి చేస్తాం, కిడ్నీ క్యాన్సర్స్ ప్రత్యేకంగా చిన్న కిడ్నీ ట్యూమర్ ఉందనుకోండి పార్షియల్ నెఫ్రెక్టమీ అని చేస్తాం. అంటే కిడ్నీని పూర్తిగా తొలగించకుండా ఆ భాగం వరకు మాత్రమే తీస్తాం. అలాంటి వాటిల్లో మీరు రోబోటిక్ టెక్నాలజీ చాలా వరకు ఉపయోగపడుతుంటుంది. సో ఇట్లా స్పెసిఫిక్ ఇండికేషన్స్లో రైట్ టెక్నాలజీ వాడటం వల్ల పేషెంట్కు మంచి అవుట్కమ్స్ మనం ఇవ్వగలం. ఓకే డాక్టర్, ఒక డౌట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి రానప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ చేయాలంటే కొన్ని క్లిష్టమైన క్యాన్సర్స్ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చాక ఇది చాలా ఈజీ అయింది అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా పేషెంట్కి చేయగలుగుతున్నాం అనుకునే సర్జరీస్ ఏంటి డాక్టర్? రైట్, రాడికల్ హిస్టరెక్టమీ అంటాం. అంటే గర్భాశయం యొక్క రిమూవల్ ఫర్ యూట్రైన్ క్యాన్సర్ సంబంధించి దాంట్లో లింఫ్ నోడ్స్ కావచ్చు, ఓవరీస్, ట్యూబ్స్ అని కూడా తీస్తాం. సో రాడికల్ హిస్టరెక్టమీ అనేటువంటిది రోబోటిక్గా మరి ప్రపంచవ్యాప్తంగా వెరీ వెల్ యాక్సెప్టెడ్ అండ్ మంచి అవుట్కమ్స్ ఉంటే సర్జరీ. అలాగే రాడికల్ ఈసోఫేజెక్టమీ, అన్నవాహిక ట్యూమర్ని తీయడము, అలాగే హెమికోలెక్టమీ, పార్షియల్ నెఫ్రెక్టమీ, కిడ్నీను పార్షియల్గా తీయడము, అలాగే మరి లంగ్ సర్జరీస్లో లోబెక్టమీస్, ఓకే, ఊపిరితిత్తుల యొక్క ఒక భాగాన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా తీయడము. సో అలాగే పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ కావచ్చు. సో ఈ కొన్ని సర్జరీస్లో
ఇక మరి ఎలాంటి అనుమానం లేకుండా నేను ఖచ్చితంగా రూఢిగా చెప్పగలను, రోబోటిక్ సర్జరీ అనేటువంటిది మన పేషెంట్ యొక్క దిశను మార్చివేసింది. అంటే వాళ్ళ యొక్క రికవరీని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అంత అడ్వాంటేజెస్ ఈ టెక్నాలజీ వల్ల ఉంది. కానీ ఇందాక నేను చెప్పిన రీతిగా అన్ని పేషెంట్స్కు ఇది చేయడానికి రాదు. ఏ ఆపరేషన్ అవసరం అయినప్పుడు అది ఓపెనా ల్యాపా రోబోటిక్ అని మేము డిసైడ్ చేస్తాం. అంటే స్టిల్ డాక్టర్ ఇస్ ఇన్ డిసిషన్ మేకర్. రోబోట్ తనంతట తాను ఏమి కూడా ఇందులో చేయడానికి వీల్లేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రోబోటిక్ సర్జరీకి సంబంధించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది, మీరు చాలా వివరంగా తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.